శాస్త్రాల ప్రకారం కొన్ని అలవాట్లు మిమ్మల్ని ధనికులుగా మారకపోవచ్చు. దురలవాట్లు మిమ్మల్ని ధనికులుగా మారటానికి అడ్డంకిగా ఉండవచ్చు. డబ్బు అన్నది సంతోషానుభూతికి కొలమానం కాదు. కానీ డబ్బు అన్నది ప్రజల్లో ముఖ్యమైన విలువను, గౌరవాన్ని మరియు ప్రభావవంతమైన అనుభూతిని కలిగిస్తుంది. మరియు ముఖ్యంగా ఒక వ్యక్తి జీవితంలో ఏమి కోరుకుంటున్నాడో దాన్ని పొందడానికి బలాన్ని ఇస్తుంది. సంపదను సాధించడానికి చిట్కాలు నేను, మీరు ఎలా ధనాన్ని పొందాలి మరియు ఆర్థిక సమస్యలు వదిలించుకోవడం ఎలా, జీవితంలో విజయం సాధించడానికి ఎన్నో వ్యాసాలు చదివి ఉంటారని చెప్పగలను. మీరు మన శాస్త్రాలలో మనం సంపద మరియు శ్రేయస్సు సాధించడానికి చెప్పిన అనేక పద్ధతులను తెలుసుకుని ఆశ్చర్యానికి లోనవుతారు. శాస్త్రాలలో పేర్కొన్న నియమాలు. మీకు శాస్త్రాలలో నమ్మకం ఉంటే మీరు వాటిలో వివరించిన సూచనలను పాటించండి. వాటిలో పేర్కొన్న సాధారణ మరియు క్లాసిక్ నియమాలు అనుసరించడానికి సులభంగా మరియు చాలా సమర్థవంతంగా ఉన్నాయని నమ్ముతారు. అభిరుచులు మరియు ఆర్థిక స్థితి. ఈ చిన్న అలవాట్లే మీ ఆర్థిక స్థితిలో చాలా పెద్ద తేడా తీసుకువస్తాయి. మీకు దురదృష్టాన్ని తెచ్చిపెట్టే ఈ చిన్న అలవాట్ల గురించి తెలుసుకున్నా, క్రమం తప్పకుండా మీ వాష్రూమ్ శుభ్రం చేసుకోండి. మనలో చాలా మందికి ఉదయం స్నానం తర్వాత వారి బాత్రూంను మురికి మరియు తేమతోటే వదిలేసే అలవాటు ఉంది. శాస్త్రాల ప్రకారం ఈ విధంగా చేయడం ద్వారా మీ జాతకంలోని చంద్రుడి స్థానం నిజంగా చెడు స్థానంలోకి వెళుతుంది. కాబట్టి మీ బాత్రూంని ఉపయోగించిన తర్వాత శుభ్రం చేసి మరియు ఫ్లోర్ తుడిచి పొడిగా ఉంచుకోండి. ప్లేట్లో ఆహారం వదిలివేయవద్దు. మనలో చాలా మందికి ఉన్న రెండో చెడ్డ అలవాటు ఉపయోగించిన తర్వాత గిన్నెలను అలానే వదిలివేయడం. కనీసం వాటిలో నీరు కూడా పోసి ఉంచరు. శాస్త్రాల మేరకు వెంటనే ప్లేట్ గాని గిన్నెలు గాని శుభ్రం చేసుకోవాలి. కొంతమంది తినే ప్లేట్లో ఆహారాన్ని పారేసే చెడ్డ అలవాటు ఉంది. తిన్న తర్వాత ప్లేట్ని శుభ్రంగా ఉంచండి. మీరు తిన్న తర్వాత ప్లేట్లు గాని పాత్రలు గాని శుభ్రంగా ఉంచుకోకపోతే మీ మీద శని మరియు చంద్రుడి యొక్క దుష్ప్రభావం పడుతుందని ఒక నమ్మకం. మరియు మీరు తిన్న తర్వాత మీ ప్లేట్ శుభ్రంగా ఉంచుకుంటే దేవత లక్ష్మీదేవి మీకు సంపద మరియు శ్రేయస్సు కలిగిస్తుంది. క్రమం తప్పకుండా మీ బెడ్ శుభ్రం చేసుకోండి. ఈ చిన్న నియమాలతో పాటు మీరు ఇంటిని కూడా శుభ్రంగా ఉంచుకోవడం అవసరం. శాస్త్రాలు మరియు వేదాల ప్రకారం ఎల్లప్పుడూ పాదరక్షలను ఇంటి బయట ఉంచండి. మంచి అదృష్టం ఆకర్షించడానికి సులభమైన మార్గాల్లో మీ పడకను శుభ్రంగా ఉంచుకోవడం ఒకటి. రాత్రి పడక శుభ్రంగా ఉండాలి. అయితే మీరు రాత్రి చెల్లాచెదురుగా ఉన్న పడకను ఉదయం శుభ్రం చేసుకోవాలి. లేదంటే దురదృష్టాన్ని ఆహ్వానం పలికిన వారవుతారు. ఇంకా మీరు అర్ధరాత్రి దాకా మెలకువగా ఉంటే మీ జాతకంలో చంద్రుడు చెడు వైబ్స్ ఇస్తుందని ఒక నమ్మకం. తప్పుడు ప్రదేశాల్లో ఉమ్మివేయడం. తప్పుడు ప్రదేశాలలో ఉమ్మివేయకూడదు. ఇలా చేయడం వలన దురదృష్టాన్ని వస్తుంది. మీ పరిసరాలను అశుభ్రంగా ఉంచుకుంటే లక్ష్మీదేవి కోపంతో వెళ్లిపోతుందని నమ్మకం. సూర్యాస్తమయం తర్వాత ఊడవటం. సూర్యాస్తమయం తర్వాత ఇల్లును ఊడవడం అపవిత్రతను కలిగిస్తుంది. శాస్త్రాల ప్రకారం సూర్యాస్తమయం తర్వాత ఊడిస్తే మీరు మీ ఆనందాన్ని మరియు మంచి అదృష్టాన్ని శుభ్రం చేసినట్లుగా అర్థం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.